ఈ సమయంలో మనం శివ గీతాల నుంచి ఒక పాట పాడుతున్నాం. పాటలో శ్రావణ నిర్వహిస్తున్నాం. శివ గీతాల నుంచి పాట సంఖ్య 216, కొత్త దాంట్లో పాత దాంట్లో 214. 4 శబ్దం పాడుతున్నాం. అనుదినము మారవో భరించే దేవా, మనిషము నీ మేలతో నింపుచున్నావు, మనిషము నీ మేలతో నింపుచున్నావు. అన్నిటిలో రోజు నేను పింకి కిషోరన్న ఇంటికి హౌస్ విజిట్ వెళ్తాను. ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, పింకి ఏమన్నారంటే బయలుదేరే ముందు, సరే మనం అలాగే రెడీ వెళ్తాం కదా, కార్ని అలాగా ఇక్కడ ఏదో ప్లేస్ ఉంటే అక్కడికి తీసుకున్నాను అని చెప్పేసి. సరే నేను ఓకే అనుకున్నా. ప్రతిసారి నేను ఏం చేస్తానంటే, ఎక్కడికైనా హౌస్ విజిట్ వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే నా బ్యాగ్ ప్యాక్ క్యారీ చేస్తాను. ఆ బ్యాక్ ప్యాక్లో నా బైబిల్, సాంగ్స్ బుక్, రఫ్గా రిఫరెన్స్ రాసుకోవడానికి ఒక బుక్, నేను ఆ రిఫరెన్స్లో మళ్ళీ రాయడానికి ఇంకో బుక్ పెట్టుకుంటాను. అంటే మొత్తం దాంట్లో 4 బుక్స్, నాకు కావాల్సిన సామాగ్రి మొత్తం అంతా దాంట్లో ఉంటుంది. సరే అక్కడి నుంచి అక్కడ వెళ్దాం అన్నారు కదా అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇంకేలాగా షోల్డర్ బ్యాగ్ పట్టుకుంటుంది. సో నా బైబిల్ మీ దగ్గర పెట్టుకుంటే మీ బ్యాగ్లో పెట్టు, 2 బ్యాగ్స్ క్యారీ చేయండి అని చెప్పి నా బైబిల్ అది ఇచ్చాను, సాంగ్స్ బుక్ ఇచ్చాను. ఇంకేం చేస్తుందంటే నా బైబిల్ పెట్టింది, సాంగ్స్ బుక్ పెట్టలేదు. సాంగ్స్ బుక్ పెట్టలేదు. కిషోరన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం అంతా మాట్లాడడం అయిపోయింది. తర్వాత ప్రేర్ చేసుకున్నాను. వచ్చేసరికి ఇంటికి బైబిల్ ఇచ్చి నేను సాంగ్స్ బుక్ ఇవ్వలేదు. సాంగ్స్ బుక్ ఇవ్వలేదు. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాదు. అది చాలా ఏంటంటే చాలా సిగ్గుగా అనిపించింది. అంటే సాంగ్స్ బుక్ లేకపోవడం చాలా సిగ్గుగా అనిపించింది. సరే ఏం చేయాలో తెలియదు. అని ఏమన్నానంటే, వాక్యం చదువుతున్నా అనే టైంలో అన్న ఏమన్నానంటే, ఓ పాట పాడుతున్నా అన్న అని చెప్పింది. సరే మనకేమో వెంటనే యాక్సెస్ ఏముంది, మనకి మొబైల్ యాక్సెస్ ఉంది. నాకు అసలు మొబైల్లో పట్టుకొని పాడడం అన్న అది నేను చూడడం అన్న నాకు అసలు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అయితే అక్కడ మొబైల్లో పట్టుకొని పాడుతుంది. ఇంకా అది మొత్తం అయిపోయింది. అక్కడ మెసేజ్ చెప్పి ఇంక ఇంటికి వస్తున్నాను. ఇంటికి వచ్చిన ఆ రాత్రి మొత్తం నాకు అసలు భయంకరమైన పెయిన్ఫుల్గా ఉంది. అది ఇప్పటికీ తలుచుకుంటే నాకు అసలు ఏడుపు వచ్చేస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మెసేజ్ చెప్తున్నాను, నాకు కాళ్ళు నొప్పి వస్తున్నాయి, నేను కూర్చొని చెప్తాను అంటే ఏం చేస్తారు, విన్నోడు పడుకొని ఉంటాడు. అంతే కదా. ఇప్పుడు నేను కాళ్ళు నొప్పి వస్తున్నాయి, కొంచెం కుర్చీలో కూర్చొని చెప్తాను. అది కొంతమంది సేవకులు ఏం చేస్తారు, వాళ్ళకి కాళ్ళు నొప్పి మరి తప్పదన్నప్పుడు ఏం చేయలేము. కానీ అవకాశం ఉండి కుర్చీలో కూర్చొని చెప్తే ఏం చేస్తారు, పడుకొని వింటూ ఉంటారు. మనం గట్టిగా చెప్పలేము కూడా.
సో అందుకని మనం కూడా అవతల వాళ్ళకి మాదిరి ఉండాలి కదా, మనం తిరిగి ఎవరికైనా చెప్పడానికైతే మాదిరి ఉండాలి. సాంగ్స్ బుక్ ఎంత ఉంటుంది, ఒక 150 రూపీస్ అయితే మనకి అవసరం కాబట్టి 200 ఇచ్చైనా ఉండదు. మొన్న అక్క వాళ్ళు తీసుకొని వెళ్ళిన ఇంటికి అంటే బాబుకి బైబిల్ సాంగ్ పాడినప్పుడు ఒకే బైబిల్ ఇద్దరు పట్టుకుంటారు కదా, ఒక బైబిల్ కొనమని చెప్పి మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ వెంటనే వెళ్ళి బైబిల్ ఒక షాప్కి వెళ్ళి బైబిల్ తీసుకొని వచ్చాను. అంటే ఒక 5 సెకండ్స్లో అయిపోయింది. అక్కడ జరిగే విషయం ఏంటంటే అక్కడ లోపల ఏం చేయవచ్చు, బైబిల్ ఒక 700 చెప్పాడంటే 600 వేస్తావా 500 వేస్తావా. మనం బైబిల్ని బేరవాడాల్సిన వల్ల అమ్ముకుంటున్నందుకు ఆడిసిపడాలి. మనకి అవసరం దాని విలువ తెలుసు కాబట్టి అంతా ఇచ్చి కొనవచ్చు, మన ఉన్నత ఇచ్చి కొనవచ్చు. అయితే మనం చేయవలసింది ఏంటంటే మనకి మన సొంత బైబిల్ ఉండాలి, పాఠ్య పుస్తకం కూడా ఉండాలి. అంటే ఒక విధంగా మొబైల్ని ఇంకా వేరే వాళ్ళకి కూడా మనం వాడతాం. దాంట్లోనే అంటే కొత్త పెట్టిన గిన్నెలో మనిషి తెలియదు కాబట్టి మన ఓన్ సాంగ్స్ బుక్ బైబిల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయండి. బైబిల్ కూడా పాడుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు మార్చి చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు మార్చి చదువుతున్నాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులకు ఉన్నది. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే కోడినట్టుమాట ఆయన పాత్రనెత్తుకొని ఈ పాత్ర నా రక్తం అనే కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగిన జ్ఞాపకం చేసుకుంటే ఇది చేయడానికి చెప్పాను. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినలో లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం కోవచ్చు రక్తం కోవచ్చు అపరాధి. ప్రభువు శరీరం అని వివేచింపక తిని తాగేవాడు తన శిక్ష వెనుకలుంటే తిని తాగుతున్నాడు. అయితే మనమే విమర్శించుకునే కదా తీర్చుకోవడం ప్రార్థిస్తున్నాం. మహాపరిశుద్ధులు సమయంలో గతవారం మనం బలవర్తనంలో చూసుకున్నప్పుడు 7 పాయింట్స్ మనం చూసుకున్నాం. ఐడియా ఉందా?
మొదటిగా ఆయన సిలువను చూడాలి. స్టెఫెన్ ఆయన చూశాడు, ఆయన వెంటనే రక్షింపడ్డాడు. రెండవదిగా ఏం చేయాలి? ఆయన్ని నోటితో ఒప్పుకోవాలి. మన హృదయాల్లో ఏం చేయాలంటే ఆయన్ని ప్రతిష్ఠించుకోవాలని మనం చూస్తూ వచ్చాము. ఇంకా ఇంకేం చూస్తూ వచ్చాము? ప్రార్థనలో ఉండడం గురించి చూస్తాము. ఇంకా విశ్వాసంలో ఉండాలని చూస్తాము. ఆయన సువార్తని అంగీకరించాలని చూస్తాము. ఇంకా మనం చూసుకున్నట్లయితే బాప్తిస్మం గురించి కూడా మనం చూస్తాం. ఒకసారి మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిస్మం పొందితేనే రక్షణ అన్నట్టుగా మనం చూస్తున్నాం. అసలు ఆ బాప్తిస్మానికి ఎందుకు ఇంత ప్రయారిటీ? అసలు ఎందుకు బాప్తిస్మం? అసలు దానికి ఉన్న ప్రయారిటీ ఏంటి? అసలు ఎందుకు బాప్తిస్మం అనేది ఇది మనం చూద్దాము. ఒకసారి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ఇక్కడ చూసుకున్నట్లయితే బాప్తిస్మం దేనికి అని చూస్తున్నాక క్లియర్గా చదువుకుంటే మనకి అర్థమైపోతుంది. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు క్రీస్తు యేసు నామమున బాప్తిస్మము పొందుడి. అంటే ఇక్కడ ఏం చూస్తున్నాం? బాప్తిస్మం అసలు దేనికి అంట? పాప క్షమాపణ నిమిత్తం. అంటే బాప్తిస్మం తీసుకుంటే ఏమన్నట్టు? మన పాపాలు క్షమింపబడ్డాయి అని మనం నమ్మినట్టు. ఒకవేళ బాప్తిస్మం లేదంటే ఏం లేదు, వాళ్ళకి పాపాలు క్షమింపబడ్డాయని వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అదే చూస్తున్నాము. పేరు ఏమంటాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి వాడు క్రీస్తు యేసు నామమున బాప్తిస్మము పొందుడి. ప్రతి వాడు కూడా ఏం చేయాలంట? క్రీస్తు యేసు నామమున బాప్తిస్మం పొందాలి. అంటే ఈ ఎవరైతే మారు మనసు పొందారో పిలిచిన వెంటనే వాళ్ళు బాప్తిస్మం పొందాలి. ఒక విధంగా చూసుకున్నట్లయితే లాస్ట్ టైం మనం చూసాం కదా, జైలు గారు వెంటనే బాప్తిస్మం పొందుతూ ఉంటాడు. ఒక దగ్గర ఇందాక మనం చూసాం కదా, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం తీయండి ఒకసారి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 18వ వచనం కదా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అప్పుడే అతని కన్నుల నుండి పరుల వంటివి రాలగా దృష్టి కలిగాడు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ అపోస్తలుడైన పౌలుకి దేవుడు కనపడినప్పుడు 3 రోజులు ఏమైపోతాడు? అన్కాన్షియస్ అయిపోతాడు. కళ్ళు కనిపించవు, ఎందుకంటే దేవుని వెలిగి చూస్తాడు కదా, కళ్ళు కనిపించవు. ఇంకా అన్కాన్షియస్ అయిపోతాడు, నీరసం అయిపోతాడు. సరే ఈయన తీసుకుని దగ్గర పెడతారు. అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి, అక్కడ జరుగుతున్న సీన్ ఏంటని మనం చూసుకున్నట్లయితే అప్పుడే అతని కన్ను నుండి పొదల వంటివి రాలగా దృష్టి కలిగింది. అక్కడ చూస్తున్నాము ఆయన లేచాడు. లేచిన తర్వాత ఏమైంది? కళ్ళలో నుంచి పొదల వంటివి రాలి పడ్డాయి. రాలి పడిన తర్వాత ఏమవుతుంది? దీనికి అన్ని కనపడుతున్నాయి. కనపడిన తర్వాత 3 రోజులు అన్కాన్షియస్లో ఉన్నారు అని అంటే ఏం చేస్తారు? ఇప్పుడు నేనున్నాను, అన్కాన్షియస్లో ఉన్నాను, నేనేం తెల్లా, ఏం చేయట్లా, ఏం చేస్తా రాగానే వీళ్ళకి లెగిసార్లో బాబు కొంచెం గ్లూకోజ్ కల్పిసిద్దాం, లేదంటే ఏదైనా తినిపిద్దాం అని చెప్పి అనుకుంటారు. మనకు కూడా ఏముంటుంది? ఆకలి వేస్తుంది కాబట్టి వెంటనే తినాలనిపిస్తుంది. ఇక్కడ చూసిన విషయం ఏంటంటే దృష్టి కలిగేను, లేచి బాప్తిస్మము పొందెను, తరువాత ఆహారము పుచ్చుకొని బలపడేను. ఇక్కడ దేనికి ప్రయారిటీ ఉంది? ఇక్కడ ఫస్ట్ బాప్తిస్మం పొంది, అంటే
అది టైం టేకింగ్. ఇప్పుడు బాప్తిస్మం పొందాలంటే ఒక ఎక్కడైనా బాప్తిస్మం ఉండే కదా, ఒకటే ప్రొసీజర్. కాబట్టి ఏం చేయాలి, ఒక ప్లేస్కి వెళ్ళి, లేదా అప్పుల్లో ఏం చేసేవారు, ఈ నదులు ఇవి ఉండేవి కాబట్టి అక్కడ ఏం చేస్తారు, వీళ్ళు బాప్తిస్మం ఇచ్చారు. అంటే ఇంటి దగ్గర తినేసి బాప్తిస్మం తీసుకోవడం బెటరా, లేదంటే బాప్తిస్మం తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చి తినడం బెటరా? మామూలుగా మనం ఆలోచిస్తే ఏంటి, ఇప్పుడు తినేసి వెళ్తే అది ఒక ప్రొసీజర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ని రోజులు అన్కాన్షియస్లో ఉన్నవాడు, ఆహారం లేనివాడు, ఇక్కడ చూసుకున్నట్లయితే బలపడేను. ఇక్కడ చూస్తాం కదా, తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడేను. అంటే ఆయన ఎలా ఉన్నాడు అక్కడ, ఆయన పరిస్థితి ఏంటి, బలహీనమైనటువంటి పరిస్థితి. కానీ ఏం చేశాడు, ఫస్ట్ ప్రయారిటీ బాప్తిస్మంకే ఇచ్చినట్టు. ఆయన ఏం చేశాడు, ఫస్ట్ బాప్తిస్మం తీసుకొని తర్వాత బలపడినట్టుగా చూస్తాం. అంటే బాప్తిస్మానికి ఉన్న ప్రయారిటీ ఏంటంటే, మనం రక్షణ పొందిన వెంటనే ఏం చేయాలి అంటే, రక్షణలోకి వచ్చాము, ఆయన్ని నిజమైన దేవుడిని అంగీకరించాము, ఏం చేయాలి వెంటనే. అక్కడ చూసుకున్నట్లయితే ఆ జైలాధికారి గురించి మనం చూస్తాం. ఈ పౌలు విషయంలో చూసినట్లయితే ఆ జైలాధికారి వెంటనే రక్షణ పొందినట్లయితే, ఇక్కడ పౌలు చూసుకున్నట్లయితే ఇక్కడ అన్కాన్షియస్ అయ్యాడు. లేదంటే ఏం చేశాడు, అప్పుడే బాప్తిస్మం తీసుకున్నాడు. దేవుడు కనపడంగానే దీనికి కళ్ళు బాగానే కనపడుతూ ఉంటే ఏం చేసేవాడు, వెంటనే తీసుకున్నాడు. చాలా విషయాల్లో ఏంటంటే వాళ్ళు వెంటనే బాప్తిస్మం తీసుకున్నారు. ఒక దగ్గర ఎవరు పేతురు ప్రసంగించినప్పుడు ఏంటంటే అక్కడ ప్రసంగిస్తాడు, ఆ రోజు ఇంచుమించు 3,000 మంది పైగా టైం తీసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, బాప్తిస్మం విషయంలో ఏమనుకుంటారంటే, మనము స్థిరపడిన తర్వాత బాప్తిస్మం తీసుకుంటాం, లేదా ఒకవేళ మనం ఏంటి ఒకవేళ మనం మళ్ళీ తిరిగి పడిపోతామేమో అందుకని తీసుకోకుండా ఉండేవాళ్ళు కొంతమంది. అంటే ఒకవేళ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతామేమో, పడిపోతామేమో, లేదా ఏంటి బాప్తిస్మం తీసుకుంటే ఇలా ఉండాలి అని చెప్పి తీసుకోకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంతే కదా, ఇప్పుడు ఏమనుకుంటారు, నేను అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్న తర్వాత ఏం చేస్తాను, బాప్తిస్మం తీసుకుంటాను అని అనుకుంటారు. కానీ అలా అనుకున్నవాడు ఎవరు ఈ రోజుల్లో ఎవరు కరెక్ట్గా ఉండరు. ఒకవేళ అలాగే ఉండుంటే ఈ రోజు ఏముండదు, బలవంతమైన ఉండదు అసలు. అంటే ఇప్పుడు బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటే ఈ రోజు ఏమవసరం, బలవంతమైన అవసరం. ఎందుకంటే సరి చేసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రతి విషయంలో మనం ఏం చేయాలి, బలలో చేయవచ్చు. ప్రతిసారి మనం పరీక్షించుకొని సరి చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరంలో చేయవేయాలి. అందుకని మనం ఏంటంటే బాప్తిస్మం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5 వరకు చదవండి. ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుమని మీరు ఎరుగుతారా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో అలాగే మనమును నూతన జీవం పొందిన వారిపై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాల్గొనటకై ఆయనతో కూడా పాటుపడబడింది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమును ఆయనతో ఐక్యం కలవారమే కనుక ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమును ఆయనతో ఐక్యం కలవారమే. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగుతారా? అంటే ఇక్కడ ఇది దేనికి బాప్తిస్మము, దేనికి తీసుకుంటున్నాము? ఆయన మరణించాడు. ఇంకా ఈ కిందవచన చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలా లేపబడేనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో
పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న ముందు ఫస్ట్ ఏం చేస్తారు అని అడుగుతారు. అంటే నీకు ఏ కోర్స్ ఏమైనా ఉందా ఏంటి అని మొత్తాన్ని అడిగి ఏం చేస్తారు, బాప్తిస్మం ఇచ్చేటప్పుడు వెనక్కి ముంచుతారు. అంటే వెనక్కి ముంచడం అంటే ఇక్కడ ఏమనుంది అది చదవండి. బాప్తిస్మం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. అంటే మనకి ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవడం వల్ల ఏముంది, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన విషయంలో అంటే ఆయన మరణంలో రక్షణ పొందిన వాళ్ళు, అంటే ఈ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆయన మరణంలో పాల్గొంటుంది. ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వాళ్ళకి కూడా ఏముంది, ఆయన మరణంలో పాల్గొంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు పాపాల నిమిత్తం చనిపోయిన దాంట్లో ప్లేస్ ఎవరికి మనకు కూడా ఉంది. అంటే మన పాపాల నిమిత్తం మనం ఏం చేస్తున్నాం అంటే బాప్తిస్మం వల్ల అవి పాతి పెట్టబడుతున్నట్టు. ఇంకా మనం చూసుకున్నట్లయితే మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమును ఆయనతో ఐక్యము గలవారమై ఎడల ఆయన పునరుత్థాన ఆయన పునరుత్థాన దాంట్లో కూడా ఏంటి సాదృశ్యంగా ఆయనతో ఐక్యత కలిగి ఉన్నాం. అంటే ఆయన చనిపోయి ఏమయ్యాడు, మళ్ళీ తిరిగి లేచాడు. అదే ప్రకారం మన బాప్తిస్మం వల్ల మనం ఏం చేయబడుతున్నాం అంటే ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చినప్పుడు వెనక్కి ముంచుతారు. అప్పుడు ఏమవుతుందంటే మన పాపాలన్నీ వదిలేసాడు. మళ్ళీ ఏం చేస్తున్నాం, క్రీస్తుతో పాటు తిరిగి లేకపోవడం. అంటే మనల్ని ఏం చేస్తాడు, ఈ బాప్తిస్మం వల్ల ఏం చేస్తున్నాడు అంటే నూతన సృష్టిగా మారుస్తూ ఉన్నాడు. అంటే ఈ బాప్తిస్మంలో ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వీళ్ళకి ఏముంది, క్రీస్తు మరణంలో పాలుంది, మళ్ళీ తిరిగి లేకపోవడంలో కూడా పాలుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, యేసు ఇప్పటికీ కానీ నీతి యావత్తు ఈలాగు నెరవేరుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చాను కనుక అతడు అలాగూ కానిచ్చాను. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారి బాప్తిస్మం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ యోహానికి వచ్చిన డౌట్ ఏంటంటే అసలు నువ్వు నాకు ఇవ్వాలి, నేను మళ్ళీ తిరిగి నీకు ఇవ్వడం ఏంటి అన్నట్టుగా యోహాన్ అంటూ ఉంటే యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటి, యేసు ఇప్పటికీ కానీ నీతి యావత్తు ఇలాగూ నెరవేరుట మనకు తగి ఉన్నదని. ఇక్కడ ఏంటంటే నీతి యావత్తు కూడా ఏంటంట ఇలా జరగాలని తగి ఉన్నది. అంటే ఇక్కడ చూస్తున్నాం కదా, నీతి ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఈ బాప్తిస్మం వల్ల ఏంటంటే మన జీవితం మారేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనల్ని ఏమంటారు, నూతన సృష్టి అంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా పుడుతూ ఉంటారో, అంటే కొత్తగా పుట్టిన చిన్నపిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో అదే పరిస్థితి ఏంటి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు. అంటే అక్కడి నుంచి వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది, నూతన సృష్టిగా ఉంటుంది. అంటే నీతి యావత్తు ఏం జరుగుతుంది అప్పటి వరకు ఆ మనుషులు ఏముంటుంది, ఎంతో దుర్మార్గత లేదా ఎన్నో పాపాలతో నిండిపోయిన వారుగా ఉంటారు. అక్కడి నుంచి ఏంటంటే అక్కడి నుంచి దేవుని నీతి వారి నుంచి వస్తుంటుంది. అంటే దేవుని నీతి వారి నుంచి ప్రళంగయ్యేది ఉంటుంది. అంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఆ నీతి యావత్తు కూడా ఇలా జరగాలి. అంటే దేవుని నీతి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఇలా జరగాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను
నిరాకరించిరి. ఇక్కడ చూసుకున్నట్లయితే పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిస్మము పొందక, ఇక్కడ ఈ పరిసయ్యులు ఇంకా ఈ ధర్మశాస్త్రోపదేశకులు, ఈ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వాళ్ళు ఏమనుకున్నారంట, ఈ బాప్తిస్మం వద్దు, ఈ బాప్తిస్మం అవసరం లేదని చెప్పి అనుకున్నారు. వాళ్ళు ఏమన్నారు, తమ విషయమైన దేవుని సంకల్పము నిరాకరించారు. వాళ్ళు బాప్తిస్మాన్ని వద్దు అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాప్తిస్మం వద్దు అనుకున్నాము అని అంటే అక్కడ ఏమవుతుంది పరిస్థితి? ఈ వాక్యం ప్రకారంగా బాప్తిస్మం వద్దు అని అనుకుంటే దేన్ని నిరాకరించినట్టుగా తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించింది. దేవుని సంకల్పాన్ని నిరాకరించినట్టే. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాప్తిస్మం వద్దనుకొని హ్యాపీ కానీ లేదా నాలుగు కానీ ఎవరైనా అనుకున్నారు అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏమనుకున్నారంటే బాప్తిస్మం అవసరంలా, నేను రక్షింపడ్డాను, ఒకవేళ నేను మంచిగా ఉంటే నేను ఏం చేస్తాను, బాప్తిస్మం తీసుకుంటానని చెప్పి వీళ్ళు ఎవరైనా అనుకున్నారు అనుకోండి. అక్కడ ఏమవుతుంది, దేవుని సంకల్పాలన్నీ వాళ్ళు నిరాకరించినట్టు అవుతుంది. అంటే మనం ఎప్పుడైతే ఆ వాక్యాన్ని అంగీకరిస్తామో, ఎప్పుడైతే దేవుడిని అంగీకరిస్తామో వెంటనే ఏం చేయాలి, మనం బాప్తిస్మం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు, దేవుడు ఆటోమేటిక్గా సెట్ చేస్తుంటాడు. దేవుడు ప్రతి విషయంలో మనతో మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఏమైపోద్ది అంటే ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే ఏమైపోద్ది అని అంటే ఏమవుతుందంట, దేవుని సంకల్పాన్ని నిరాకరించినట్టు. ఏమో దేవుడు ఎలా ప్లాన్ చేశాడో తెలియదు కదా, మన ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేశాడో తెలియదు. ఇప్పుడు హ్యాపీ నవ్వు వల్ల వాళ్ళ కాలేజ్ మొత్తం మారిపోవచ్చు, అంటే వాళ్ళ కాలేజ్ మొత్తం రక్షణలో తీసుకురావచ్చేమో వీళ్ళు వల్ల. అంటే మనం కూడా మనం దేవుని రక్షణలో లేదంటే ఆ బాప్తిస్మాన్ని నిరాకరిస్తే ఏం చేసినట్టు, దేవుని సంకల్పమును నిరాకరించినట్టు. అంటే దేవుడు ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ మనం నిరాకరించినట్టే. ఒకవేళ మనం బాప్తిస్మం తీసుకున్నాం, ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, దేవుని సంకల్పం నెరవేర్చబడి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళైతే ఎవరికైనా సువార్త చెప్పాడు, ఒక బాప్తిస్మం తీసుకున్నాడు, రక్షణ లేనాడు, ఎవరికైనా దేవుడి గురించి తెలుసు కాబట్టి ఏం చేస్తారు, సువార్త చెప్పారు అనుకోండి. ఇప్పుడు హ్యాపీ అయింది, ఎవరికైనా ఒక కాంప్లైంట్ ఇచ్చారు, ఒక క్రిస్టియన్కి ఏం చేస్తారు, ఆ సువార్త పత్రిక తెలియక ఏం చేస్తారు, కొంతమంది కనుకున్నప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా అని చెప్తానంటే ఏం చెప్తారు, వీళ్ళు తీసుకోలేదని చెప్తారు. సరే తీసుకోలేదు, మరి అలా నువ్వు ఈ సువార్తను ఇస్తున్నావని చెప్పి వాళ్ళు అడగలే అనుకుంటారు. ఎందుకంటే ఈ రక్షణ లేని వాడు సువార్తలా చెప్తారు. అక్కడ ఏమవుతుందంటే దేవుడు మన ద్వారా జరిగించవలసిన ప్లాన్ని మనమే నిరాకరించినట్టు అవుతుంది. అంటే బాప్తిస్మాన్ని ఎవరైతే వద్దనుకుంటారో దేవుడి ప్లాన్ని మనం నిరాకరించిన వారుగా ఉంటారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మనకి చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు దేవుడి వాక్యం ఏం చేస్తుంది, మాట్లాడుతుంది, ఎవరినైనా సరే ఏం చేస్తుంది, వాక్యం టచ్ చేస్తూ ఉంటుంది. కానీ వీళ్ళకి వచ్చే డౌట్, ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఒకవేళ నేను దేవుడు నాతో మాట్లాడుతాడు కదా అని చెప్పి నేను బాప్తిస్మం తీసుకుని రక్షణలో వచ్చి బాప్తిస్మం తీసుకుంటే నేను దీంట్లో నిలబడగలనా లేదా అనేది చాలా మందికి ఉండే డౌట్. ఇక్కడ చూసుకున్నట్లయితే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏమైంది, మన వస్త్రధారణ మారిపోయింది. అంటే మనం ఎవరిని ధరించుకున్నట్టు, క్రీస్తునే ధరించుకున్నట్టు. దేవుడు మనతో ఉంటే మనం ఎక్కడ పడిపోతే ఇంకా పడిపోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే బాప్తిస్మం తీసుకున్న వారు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, బలలో చెయ్యి వేస్తారు. చెయ్యి వేసి
పరీక్షించుకొని సరి చేసుకొని ప్రభు బలలో చేయాల్సిన ఒకసారి తీయండి. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అలాగే ప్రతివాడు అని ఉంటుంది. ప్రతివాడు తాను పరీక్ష ప్రతి మనుష్యుడు ఆ. ఆలోచించి ఆ వ్యక్తిని ఆ పాత్రలో నుండి త్రాగవచ్చు. చాలు. ఇక్కడ చూస్తున్నాం కదా, అలా ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలి. అంటే అక్కడ ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, క్రైస్తవులు కాదు, ఎవరంట ప్రతి మనుషుడు ఏం చేయాలి? తాను పరీక్షించుకొని సరి చేసుకొని యువకుని మీదలో ప్రభు బలలో చేయాలి. అంటే ప్రతి ఒక్కరి ఏముండాలి? వాళ్ళకి రక్షణ ఉండాలి, బాప్తిస్మలో సాక్షి ఉండాలి. ఈ ఉంటూ మనం ఏం చేయాలి? ప్రభు బలలో చేయవలసిందిగా మనము సరి చేసుకోవాలి. కాబట్టి ఈ దినాన ప్రభు బలలో చేయవలసిందిగా మన పరిస్థితి ఎలా ఉందనేది మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ బాప్తిస్మం తీసుకున్నా సరే ఇది మనకెందుకు అనుకోవచ్చు. కాకపోతే ఈ విషయంలో మనం సరి చేసుకోవాలి. అంటే మనం ఒకవేళ బాప్తిస్మం ఒక విధంగా చూసుకున్నట్లయితే పాత ఎరుషలేములో ఉన్నప్పుడు కొంతమంది బాప్తిస్మం తీసుకున్న వారే ఏమయ్యేవారు? పడిపోతుండేవారు. మళ్ళీ తిరిగి బాప్తిస్మం తీసుకున్న వారు ఉన్నారు అక్కడ. అంటే తిరిగి మళ్ళీ బాప్తిస్మం తీసుకున్నారు. అంటే దేవుడు ప్రతి విషయంలో మనం మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆ బాప్తిస్మాన్ని ఏం చేయకూడదు? మనం నిర్లక్ష్యం చేయకూడదు. మనం ఎవరిని ధరించుకొని ఉన్నాం? క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. ఒకవేళ దాన్ని నిర్లక్ష్యం చేసి మనం తప్పిపోయాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాప్తిస్మం తీసుకున్నాము, తప్పిపోతే మన పరిస్థితి ఏంటంటే దేవుని సంకల్పాన్ని నిరాకరించిన వాళ్ళుగా ఉంటాం. అంటే దేవుడు మీ ద్వారా ఏదో చేయాలనుకున్నాడు, దానికి ఆటంకం ఏమవుతుంది? మన బాప్తిస్మ సాక్ష్యమే ఆటంకం. తీసుకున్నా సరే మనం ఏం చేస్తాం? తప్పిపోతూ ఉంటాము. ఆ టైంలో మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? అరే నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు లేదా నువ్వు రక్షణ పొందిన నువ్వేంటి ఎలా చేయడం అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అంటే దేవుని సంకల్పం కూడా ఏమైపోతుంది అంటే దేవుడు మన ద్వారా ఏది చేయాలనుకుంటున్నాడు అది మనం ఆపేస్తాం. సో మనం దినాన్న ప్రభు బలలో చేయవలసిన ముందుగా మన బాప్తిస్మ సాక్ష్యం ఎలా ఉందనేది మనం పరీక్షించుకొని సరి చేసుకొని ఒక్కవేళ అలా లేకపోతే ఈ వచనాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుని మనం ఈ దినాన్న ప్రభు బలలో చేయగలం. దేవుడి వాక్యం దీవించిన కనుక